ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్యం మహారాజా? నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరితీయండి. మీలో ఎవరు గెలుస్తారో చూడాలని ప్రజలతో పాటు మేము వీళ్ళొస్తున్నాం. ప్రారంభించండి. ఈ పోటీ జరగడానికి ముందు ప్రజలందరికీ తెలియాల్సింది మరొకటి ఉంది మహారాజా. ఏమిటది? మీ తర్వాత ఈ సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరు? అర్థం లేని సందేహం. రాజుగారి తర్వాత ఈ సింహాసనం రాజ్యాధికారం వీరి కుమార్తె యువరాణి మిత్రవిందదే. మహారాజా ఆకు భైరవ, సత్యం మీరు అడిగితే ఈ దుస్సాహసానికి అర్థమేంటి? అర్థం ఉంది మహారాజా. కాబోయే మహారాణి గారు ప్రమాదం ఎదురైతే కళ్ళు మూసుకుని ఒళ్ళు కప్పుకున్నారు తప్ప కత్తి దుయ్యలేదు. ఆత్మరక్షణ చేతగాని ఆడదానికి రాజ్యరక్షణ ఎలా సాధ్యం మహారాజా? సరిహద్దుల్లో షేర్ ఖాన్ సైన్యంతో పొంచి ఉన్నాడు. ప్రజలు భయంతో విలవిలలాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోటీ జరగాల్సిందే. మహావీరుడు ఎవరన్న దాని కోసం కాదు, యువరానికి కాబోయే వరుడు కోసం జరగాలి. సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడెవరో తేర్చుకోవడానికి జరగాలి. ఆ మేలి ముసుగు తీసుకొచ్చి తన గౌరవాన్ని నిలబెట్టిన వాడికే మిత్రవింద దక్కాలి. నేను చేసింది తప్పైతే ఇక్కడే ఉరితీయండి, లేదా పోటీకి అంగీకరించండి. ఒప్పుకుంటున్నారా మహారాజా? ప్రజలు మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒప్పుకుంటున్నారా? నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు. ఏమిటది? ఓడిన వారికి శిక్ష రాజ్య బహిష్కరణ. శభాష్! నన్ను ఓడించి రాజ్యం నుంచి పంపించి నువ్వు వాడితో వీటి ప్రాణాలను రాణిస్తాను యువరాణి. జనం చీకొడుతుంటే మట్టి కొట్టుకు పిండ మొహంతో తల పంచుకుని వెళ్ళటం మీరు చూడాలి.